పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పులివెందుల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఒక పక్క పులివెందుల ప్రజలు నవ్వుకుంటున్నారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మార్పు రాలేదు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు పులివెందుల పట్టణంలో అలాగే పులివెందుల మండలం కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు దాదాపు గత 45-50 సంవత్సరాల చరిత్రలో ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ వినని కొన్ని మాటలు ఈరోజు వింటున్నారు. అదేంటంటే వైఎస్ కుటుంబం ఈరోజు పులివెందుల పట్టణంలో అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో వైసీపీ నాయకుల నినాదాలు ఏంటంటే వీ వాంట్ జస్టిస్. పులివెందుల పట్టణంలో గత 40-50 సంవత్సరాలుగా ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, హత్యలు జరిగినా ప్రజలందరూ చెప్పిన మాట ఏంటంటే వైఎస్ కుటుంబం నుంచి న్యాయం కావాలి, వైఎస్ కుటుంబం నుంచి రక్షణ కావాలి అని. అలాంటిది విచిత్రంగా ఈరోజు పులివెందుల వీధుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక ర్యాలీ చేస్తూ వీ వాంట్ జస్టిస్, పోలీసుల వైఖరి నశించాలి అని ఒక ప్రజాస్వామికవాదులు మాట్లాడే భాష ఈరోజు చరిత్రలో 50 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా పులివెందుల ప్రజలు చూస్తున్నారు. మరి ఈ ఉప ఎన్నికలో, జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అంటే బీటెక్ రవి గారి భార్య మారెడ్డి లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మారెడ్డి లతారెడ్డి గారికి ఎందుకు ఓట్లేయాలని మేము ప్రచారం చేస్తున్నామంటే గత 14 నెలలుగా కూటమి ప్రభుత్వం పాలన చూడండి, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ అదే సమయంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలన నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని అన్నిటినీ సరిదిద్దుకుంటూ ఒక పక్క పరిపాలన సాగిస్తూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ అమరావతి నిర్మాణాన్ని, పోలవరం నిర్మాణాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణాన్ని ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పరిపాలన చూసి మాకు ఓట్లేయండి అని అడుగుతున్నాం. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని అడుగుతారు? పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీకి రారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పులివెందుల ఎమ్మెల్యే అయితే ఎవరు మాట్లాడుకునేవాడు కాదు. ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేం లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన, ప్రతిపక్ష హోదా లేని నాయకుడు బయట మీడియాలో, సొంత మీడియాలో ఇంట్లో కూర్చొని అనేక అంశాల మీద అవాస్తవాలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రమ్మని మేము చాలాసార్లు అడుగుతున్నాం. అసెంబ్లీకి వచ్చి మీరు ఏ సమస్యలు అయితే ప్రస్తావించాలనుకుంటున్నారో, ఏ విషయంలోనైతే అధికార కూటమిని ప్రశ్నించాలనుకుంటున్నారో, విమర్శించాలనుకుంటున్నారో మీరు శాసనసభ వేదికగా పనిచేస్తే మేము సమాధానం చెప్తాం. నేను 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఈ కూటమి పాలన గురించి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు.
ఏ అంశం మీదైనా. అన్నిటికీ మించి ఇప్పుడు కూడా అంటే అధికారం పోయి 14 నెలల తర్వాత కూడా అభివృద్ధి గురించి కాకుండా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా, తన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడటం అనేది దురదృష్టకరం. ఆఖరిగా ఇది పులివెందుల కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్తాను. 2019కి ముందు అంటే ఎమ్మెల్యే కాకముందు, ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కుటుంబం ఉండేది. ఈరోజు కుటుంబం ఉందా? బంధువులు ఉండేవాళ్ళు. ఈరోజు బంధువులు ఆయనతో ఉన్నారా? అలాగనే స్నేహితులు ఉండేవాళ్ళు. ఈరోజు ఆనాటి స్నేహితులు ఆయనతో ఉన్నారా?